ఎన్నోసార్లు ఎన్నో పర్యాయాలు నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన నీ ప్రార్థన విన్నాడు, నీకు జవాబు ఇచ్చినాడు. దేవుని వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతూ వచ్చినాడు, సేవకుల ద్వారా ఆయన మాట్లాడుతూ వచ్చినాడు. ఆయన నిన్ను అనేక సార్లు సంధిస్తూ వచ్చినాడు, అనేక సార్లు ఆయన నీతో మాట్లాడుతూ వచ్చినాడు. ఆ కారణాన, కనీసం ఆ కారణం చేత అయినా సరే నువ్వేం చేయాలా? సాష్టాంగ నమస్కారం చేయాలి. ఇంకేం చేయాలా? ఆయన సన్నిధిని సాగిలపడి నమస్కరించాలి. కాబట్టి ఇంకా కహాతీయుల సంతతి వారును కోరాహీయుల సంతతి వారును లేవీయులు నిలబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించినారు. కాబట్టి దేవుడు వారి ప్రార్థన విన్నాడు గనక, వారి మొర విన్నాడు గనక, వారి ఆర్తనాదాలు విన్నాడు గనక ఇప్పుడు వారు ఏం చేస్తున్నారు? యెహోవాను స్తుతించిరి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించినారు. ఎట్లా స్తుతించినారు? నిలవబడి గొప్ప శబ్దముతో స్తుతించినారు. మొదట ఏం చేసినారు? సాష్టాంగ నమస్కారం చేసినారు. రెండవది యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించినారు. మూడవది ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించినారు. ఏ విధంగా స్తుతిస్తున్నారు? లేవీయులు నిలబడి గొప్ప శబ్దముతో ఆయనను స్తుతిస్తూ వచ్చినారు.